తెలంగాణలోని గ్రామ పంచాయతీలకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. 15వ ఆర్థిక సంఘం నిధులను విడుదల చేస్తూ కేంద్ర ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఎన్నికల జాప్యం కారణంగా నిలిచిపోయిన ఈ నిధులను పంచాయతీ ఎన్నికలు పూర్తి కావడంతో తొలి విడతగా 259.36 కోట్ల రూపాయలను విడుదల చేసింది. మంత్రి సీతక్క చొరవతో అధికారుల సంప్రదింపుల ఫలితంగానే ఈ నిధులు విడుదలయ్యాయని, మిగిలిన 3,000 కోట్ల రూపాయలను కూడా వెంటనే విడుదల చేయాలి అనంటూ మంత్రి కేంద్రాన్ని కోరారు. మా ప్రతినిధి వాసు లైవ్ లో జాయిన్ అవుతున్నారు. నిధుల విడుదలకు సంబంధించి పూర్తి సమాచారాన్ని అందిస్తారు. ఓ టు యు వాసు. సుమతి, ఇది గ్రామ పంచాయతీలకు గుడ్ న్యూస్ గా చెప్పాలి. ఏదైతే 15వ ఆర్థిక సంఘానికి సంబంధించిన నిధులు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. దాదాపు గత కొంతకాలంగా ఏళ్లుగా గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించిన నేపథ్యంలో కూడా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి నిధులు కేంద్రం దగ్గర దాదాపు 3,000 కోట్ల రూపాయలు పెండింగ్లో ఉన్నాయి. ఇటీవల కాలంలో మంత్రి సీతక్కతో పాటు పంచాయతీరాజ్ శాఖ అధికారులు చొరవ తీసుకొని పలు సందర్భాల్లో కూడా కేంద్ర మంత్రిత్వ శాఖకు పలుమార్లు అభ్యర్థించిన నేపథ్యంలో ఎట్టకేలకు 259.36 అంటే దాదాపు 260 కోట్ల రూపాయలు ప్రస్తుతం విడుదల చేసినట్టు దాదాపుగా 10% నిధులు విడుదలయ్యాయి. ఇంకా దాదాపు 3,000 కోట్లకు సంబంధించిన నిధులు ఇంకా రావాల్సి ఉంది. అయితే ప్రధానంగా తొలి విడతకు సంబంధించి మాత్రం 259 కోట్ల రూపాయలు అయితే విడుదల చేసింది. ఖచ్చితంగా కూడా గ్రామ పంచాయతీలకు సంబంధించి కూడా గత కొంతకాలంగా 2 సంవత్సరాలుగా ఎక్కడ కూడా అభివృద్ధి కుంటుపడింది. అక్కడ నిధులు కూడా కొరతతో కూడా అభివృద్ధి మొత్తం అంటే పారిశుద్ధ్యానికి సంబంధించి కావచ్చు, నీటి సమస్యలకు కావచ్చు, కొన్ని రోడ్లకు సంబంధించిన అంశానికి సంబంధించి కూడా పూర్తిగా గ్రామ పంచాయతీ నిర్వహణ కష్టంగా మారింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం రాష్ట్రం ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో కూడా మరోపక్క గ్రామ పంచాయతీలో కార్యవర్గం లేని కారణంగా సర్పంచులు కావచ్చు, వార్డు మెంబర్లు కావచ్చు లేనటువంటి నేపథ్యంలో కూడా పూర్తిగా కూడా గ్రామ పంచాయతీలో అభివృద్ధి కుంటుపడింది. ఈ నేపథ్యంలో ఈ కేంద్ర ప్రభుత్వ నిధులు ఏవైతే విడుదలయ్యాయో 15వ ఆర్థిక సంఘానికి సంబంధించినటువంటి దాదాపు 3,000 కోట్ల రూపాయల నిధులు రావాల్సి ఉండగా 259 కోట్లు విడుదలయ్యాయి. కాబట్టి గ్రామ పంచాయతీలో పనులు ముందుకు సాగడానికి అవకాశం కలిగింది. మొత్తానికైతే మంత్రి సీతక్క చొరవతో కూడా పంచాయతీ ఎన్నికలు ముగియడం, ఆ తర్వాత వెంటనే నిధులు విడుదల కావడం మాత్రం ఇది ఒక శుభవార్తని చెప్పాలి. పంచాయతీలో ఇప్పటికే సర్పంచులు కొలువుదీరారు, వార్డు మెంబర్లు కూడా ఉన్నారు, ఉప సర్పంచులు కూడా ఉన్నారు. కానీ నిధులు లేని కొరత మాత్రం స్పష్టంగా కనిపిస్తూ ఉంది. కాబట్టి ఇకపై కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులతో పాటు రాష్ట్ర ప్రభుత్వం చేసేటువంటి నిధుల విడుదల ఈ రెండు కలిపి కూడా గ్రామాల్లో అభివృద్ధి ముందుకు సాగడానికి అవకాశం ఉంటుంది. మొత్తానికైతే కేంద్ర ప్రభుత్వం 15వ ఆర్థిక సంఘం నిధుల విడుదల చేయడం మాత్రం గ్రామ పంచాయతీల గుడ్ న్యూస్ అని చెప్పాలి. మరోపక్క సీతక్క మిగతా 3,000 కోట్లలో ఉన్నటువంటి పెండింగ్ ఏదైతే ఉందో మిగతా 90% నిధులు కూడా త్వరగా విడుదల చేయాలని ఇప్పటికే కేంద్రాన్ని రిక్వెస్ట్ చేసింది. అవసరమైతే ఢిల్లీకి వెళ్ళి కూడా ఆ యొక్క మంత్రిత్వ శాఖను కలిసి కూడా నిధులు విడుదల చేయాలని కోరుతానని కూడా చెప్పడం జరిగింది. పంచాయతీరాజ్ శాఖ అధికారులు ఇప్పటికే ఎప్పటికప్పుడు కూడా కేంద్ర అధికారులతో కేంద్ర మంత్రిత్వ శాఖతో కూడా వాళ్ళు సంప్రదింపులు చేస్తూ ఉన్నారు. ఈ యొక్క సంప్రదింపుల కారణంగానే ప్రస్తుతం మొదటి విడత నిధులు విడుదలయ్యాయి. మిగతా నిధులు కూడా సాధ్యమైన తొందరలో విడుదల చేయాలని మంత్రి సీతక్క మంత్రి ఇప్పటికే రిక్వెస్ట్ చేసింది. రైట్ వాసు, థ్యాంక్ యూ.